హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కొంత సమయము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. మన ప్రాణాత్మ శరీరాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకుందాము. వినుటకు మనమందరం కూడా ఆయుత్తమయ్యి దేవుని యొక్క వాక్యం వైపు మన దృష్టిని, మన చెవిని మనము వాక్యానికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈరోజు మన యొక్క ధ్యానాంశము కనాను స్త్రీ యొక్క విశ్వాసమును గురించి మనము ధ్యానించబోతున్నాము. మొట్టమొదట క్రైస్తవులలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము బైబిల్లో చూస్తున్నాము. విశ్వాసం అనేది బైబిల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరముగా ఉంది. ఎందుకంటే మనము వాక్యములో చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమునై ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అని మనము చూస్తున్నాము. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఎందుకంటే అదృశ్యంగా ఉన్న వాటిని, మరి మనం చూడనటువంటి వాటిని, మనకు తెలియనటువంటి విషయాలను మనము విని వాటి మీద మనము నమ్మిక ఉంచటము, వాటి యందు మనము విశ్వాసం ఉంచటము, అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపావరం అన్నమాట. అందుకే ఇక్కడ మనము చూస్తున్నాము, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు దేవుడు ఉన్నాడని, ఆయన్ని వెదికిన వారికి ఫలమును దయచేస్తాడని నమ్మాల. ఆ నమ్మిక అనేది మనలో కలిగించింది దేవుడు. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాము. ఆత్మ వరాలలో ఇది ఒక వరముగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆత్మ ఫలాలలో ఇది ఒక ఫలముగా మనం చూస్తున్నాము. క్రైస్తవుల యొక్క జీవితాలలో ప్రాముఖ్యమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి 3 విషయాలలో ఇది ఒక శ్రేష్టమైనటువంటి లక్షణముగా మనం చూస్తున్నాము. అనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిల్లో విశ్వాసం అనేది శ్రేష్టమైనది, నిరీక్షణ అనేది శ్రేష్టమైనది, ప్రేమ అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది అని మనం చూస్తున్నాము. కాబట్టి ఆత్మ వరాలలో, ఆత్మ ఫలాలలో, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలలో విశ్వాసం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతికిన వారికి ఫలమును దయచేస్తాడని నమ్మాలా అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. అదేవిధంగా దేవుని దగ్గరికి కనాను స్త్రీ వచ్చినట్లుగా మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ కనాను స్త్రీలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా కొనియాడి ఉండాడో మనము గమనించగలము. యేసు చెప్పలేదు.
వేయుచున్నది గనుక ఉమ్, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఉమ్. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. అయినను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎందుకంటే ప్రభువు మాటల్లో చాలా శక్తి ఉన్నది, చాలా జీవమున్నది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కోరినట్టే నీకు అవునుగా కన్నాడో ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాము. అదే ఆమె ఎందుకు వచ్చింది ప్రభువు దగ్గరికి అంటే, ఆమె కుమార్తె దయ్యం పట్టి మిగుల బాధపడుతూ ఉన్నది. ఆ విషయాన్ని బట్టి ప్రభువుతో మాట్లాడడానికి, ప్రభువు దగ్గర వేడుకునేదానికి ఆమె వచ్చినట్లుగా. మరి ప్రభువును గురించి ఆమెకి ఎలా తెలుసు అని అంటే, మన మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిన. చాలమ్మా, ఇక్కడ ఆయన వార్తను విన్నదంట. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసయ్య 3.5 సంవత్సరము ఆయన పరిచర్య ప్రారంభించి ఆయన అనేక చోట్ల తిరిగి, మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు, మహిమ కార్యాలు, స్వస్థత కార్యాలు, మరి అనేకమైనటువంటి సూచక్రియలు, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి అనేకుల్ని ఆయన విడిపించినట్లుగా ఆమె విన్నదన్నమాట. ఆమె విని ప్రభువైనటువంటి యేసయ్య దగ్గరికి వెళితే నా కుమార్తె కూడా బాగుపడుతుంది అనే ఒక విశ్వాసము, అనే ఒక నమ్మిక, అనే ఒక విషయాన్ని బట్టి ప్రభువు దగ్గరకు వచ్చి ఆమె వేడుకున్నది. ఏమని వేడుకున్నది? అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి మిగులు బాధపడుతున్నది, కాబట్టి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసిందంట. కేకలు వేస్తే ప్రభువు అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడంట. అవును, కొన్ని సమయాలలో మనము ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. అప్పుడు మనం చాలా కృంగిపోతాము. అయ్యో, నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదే, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా కూడా నా మనవి ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు, నాకు సమాధానం ఎందుకు రావటం లేదని మనం చాలా ఆలోచిస్తాము, చాలా కృంగిపోతుంటాము. కానీ ఇక్కడ ఆ స్త్రీ అలా అవలేదు. కానీ ఆమె ఏం చెప్తుంది? ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఆయన వెంబడిస్తుంది, అడుగుతూ ఉంది, ఆయన్ని అడుగుతూ ఉంది, ఆయన్ని ప్రార్థిస్తూనే ఉంది. అయ్యా నా కుమార్తెని బాగు చేయ్యా. కానీ ప్రభువు చాలా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపించేయ్యా, ఎందుకు ఆమె కేకలేస్తూ మన వెంబడి వస్తున్నది అని వాళ్ళు విసుగుతో అన్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. ఎందుకంటే కనికరం కలిగినటువంటి యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యులలో కనికరం అనేది కనబడకుండా ఆమెను పంపించేయమని చెప్పేసి వాళ్ళు ప్రభువుతో చెప్తున్నారు. కానీ ఈమె మాత్రము ప్రభువుని విడిచిపెట్టలేదు, ప్రభువుని వెంబడిస్తూ ఉంది. అయ్యా నా కుమార్తెను బాగు చేయ్యా. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి వినయము, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అణుకువ, ఆ యొక్క గౌరవము, చాలా సౌమ్యంగా ప్రభువుని చాలా సహనంగా ఆమె వెంబడిస్తూ ఆమె అడుగుతూ వస్తుంది. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. చాలా కఠినంగానే ఉంది ఈ మాట. కానీ ఆమె ఏమంటుంది?
ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన వారి గొర్రెల ఎదకే కానీ మరి ఎవరి ఎదుకుని నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయము అంటుంది. ఎందుకంటే ఏ మనిషిని కూడా ఆమె ఆశ్రయించలేదు, ఏ నరులను కూడా ఆమె ఆశ్రయించలేదు. ఎందుకంటే మనుషుల నమ్మట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, నరుల నమ్మట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మనము కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని కూడా మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడుగా మనము చూస్తున్నాము. అందుకే మరి ఆమె ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడిస్తూనే ఆయన అడుగుతూనే ఉంది. చాలా ఆమె సహనం వహించి చాలా విశ్వాసముతో నమ్మకముతో ఆయన అడుగుతూ పోతున్నాడు. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, నాకు సహాయం చేయమయ్యా అని అడిగినప్పుడు అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. చాలా ఇది కూడా మనకు బాధ కలిగిస్తుంది. ఎందుకంటే కుక్క పిల్లలతో పోల్చడం అనేది చాలా కొంచెం తక్కువ చేసి మాట్లాడటము. కానీ దానికి కూడా ఆమె సిగ్గుపడలేదు, తనను తాను తగ్గించుకున్నదంట. అవును ప్రభువా, నిజమే. అక్కడ ఆమె దయాగుణం అనేది మనము గమనించగలము. నిజమే ప్రభువా, మరి పిల్లలు తినేటటువంటి రొట్టె ముక్క ఆ బల్ల కింద నుంచి కింద పడ్డప్పుడు ఆ పిల్లలు కూడా తింటాయి కదా అని సమయస్ఫూర్తితో ఆ మాట్లాడినటువంటి మాట ప్రభువును ఆకర్షించిందంట. ఎప్పుడైతే ఆమె అలా అంటున్నదో వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విడవకుండా విసుగు చెందకుండా మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, మన మొర ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనల్ని విసర్జించడు, మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. ఆయన సహాయానికి వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా వట్టి చేతులతో పంపించినట్లుగా మనము చూడాల. కాబట్టి ఈ యొక్క స్త్రీని కూడా ఆయన వట్టి చేతులతో పంపకుండా తన కుమార్తెకు మరి బాగు చేసినట్లుగా, ఆయన చెప్పినటువంటి ఆ గడియలోనే ఆ కుమార్తె బాగుపడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనము కొన్ని సమయాలలో విసుగు చెందుతాము, మనం ప్రార్థన చేయకుండా మౌనమైపోతాము. కానీ అలా ఉండొద్దు. మనము అడుగుతూ ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి మనము అడుగుతూనే ఉండాలా. మరి ఆ స్త్రీ ఏ విధంగా అయితే ప్రభువు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నదో, ఆయన వెంబడిస్తున్నదో, ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఆమె పదే పదే తన కుమార్తె యొక్క ప్రస్తాపన ఆయన దగ్గర తీసుకుని వస్తూ, నా కుమార్తెకు సహాయం చేయి, నా కుమార్తెను బాగు చేయి, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎప్పుడైతే ప్రభువును ఆశ్రయించిందో ప్రభు ఆమెకు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు నీకైనా నాకైనా మనందరికైనా కూడా దేవుడు మనకు చాలినంత దేవుడు, మనకు సహాయం చేసేటటువంటి దేవుడు, మనకు నమ్మదగినటువంటి దేవుడు, అడిగినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి దేవుడు, అడుగుము నీకు ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విసుగు చెందకుండా, మనం ఎప్పుడు కూడా సొమ్మసిల్లిపోకుండా, మనం ఎప్పుడు కూడా మౌనమైపోకుండా దేవుణ్ణి మనం అడిగి దేవుని దగ్గర మనం పొందుకోవాలా. అది మనకు కావలసింది విశ్వాసం, పట్టుదల కలిగినటువంటి విశ్వాసం, విడువకుండా మనము అడిగేటటువంటి విశ్వాసం. గోరంత విశ్వాసాన్ని కొండంతగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. మనలో గోరంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అన్నాడు. కాబట్టి గోరంత విశ్వాసాన్ని కొండంతగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసముతో అడుగుదాము, విశ్వాసముతో ప్రార్థించండి, విశ్వాసముతో అడగండి, ప్రార్థించండి, విసుగు చెందవద్దు. మరి నాకు ఇవ్వలేదని మౌనమైపోవద్దు. కష్టములోనే దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి అడిగి పొందుకుందాము. అకనాను స్త్రీ ఏ రీతిగా అయితే దేవుని దగ్గరికి వచ్చి తన కుమార్తె విషయమై దేవునికి తెలియజేసి, తన కుమార్తె విషయమై ప్రార్థించి ఆ కుమార్తె యొక్క స్వస్థత దేవుని దగ్గర నుంచి పొందుకున్నది,
అదేవిధంగా మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాసంతో ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క సమాధానమును పొందుకునే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా ఇస్తాడని మనం అందరం కూడా నమ్మాలా. నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు మనం అన్నిటినీ కూడా పొందుకుంటాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడుగా నా ప్రభా, అయ్యా నీకు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నీ సహాయార్థం వచ్చిన వారికి నాయన నువ్వెప్పుడు కూడా నాయన మేలు చేయకుండా నాయన నువ్వు వెనక్కు పంపించే దేవుడు కాదు నా ప్రభా. నిన్ను అడిగిన వారికి నాయన నువ్వు ఇచ్చేటటువంటి దేవుడు నా ప్రభా. అక్కనాను శ్రీ నా తండ్రి నీ దగ్గరికి వచ్చి నా ప్రభా ఏ రీతిగా నిన్ను అడిగి నా తండ్రి పొందుకున్నదో నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా విశ్వాసముతో నాయన నిన్ను అడిగి నా ప్రభా నీ దగ్గర నా ప్రభా సమాధానం పొందుకునేదానికి మీరు ఆయుత్తుపచ్చి నాయన అడిగే విధానమును నా తండ్రి నాయన మీరు నేర్పించిన తండ్రి, అడుగుటకు నా తండ్రి నాయన వారిని ప్రేరేపించిన ఆయన, ప్రార్థించేటటువంటి మనసు నాయన ప్రతి ఒక్కరిలో నాయన మీరు కలగజేస్తారని, ప్రార్థించే ఆత్మ నాయన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని నా తండ్రి నాయన ప్రార్థిస్తుండగా నా ప్రభా మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.